రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్. పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 6:30 ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్ల మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు మనం మిర్చి మార్కెట్లో కొత్తకాయ రావటం జరుగుతుంది. ఈ కొత్తకాయ ధరలు, పాతకాయ ధరలు, ఈ ధరలు రైతుకి ఆమోదయోగ్యమైన ధరలు మిర్చిలో పెరగపోవటానికి కారణాలేంటి, భవిష్యత్తు ఏంటి, ఈ మిర్చి ఫార్మింగ్ దేశవ్యాప్తంగా భవిష్యత్తు ఏంటి అనేది నేను ఈ సమాజాన్ని, మన దేశీయ పరిస్థితుల్ని, దేశీయ వ్యవసాయ విధానాలని నా మనసుతోటి అర్థం చేసుకొని భవిష్యత్తుని, ఒక రాబోయే 4-5 సంవత్సరాల భవిష్యత్తుని నేను ఒక ఆలోచన ప్రకారం, నా ఆలోచన ఏ విధంగా ఉంది, ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక రైతుగా నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. నా ఆలోచనలు మీకు నచ్చినట్లయితే ఈ ఆలోచన విధానం ప్రకారం మీరందరూ పనిచేసి ఈ దేశ భవిష్యత్తుని మార్చగలుగుతారని నేను భావిస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు మిర్చి ధరల గురించి మాట్లాడదాం. వాస్తవానికి పాస్ట్ ఒక 10 సంవత్సరాలు మిర్చి ధరలు తీసుకుంటే ఏసీలు 25 సంవత్సరాల నుంచి ఏసీ సిస్టమ్ మిర్చిలో 1990 నుంచి స్టార్ట్ అయింది. 1995 నుంచి ఊపందుకుంది. మిర్చి కోల్డ్ స్టోరేజీలు కొత్తగా కన్స్ట్రక్షన్ చేయటం, స్టాక్ మెయింటైన్ చేయటం 90లో స్టార్ట్ అయితే 95 నుంచి స్పీడ్ అందుకుంది. ఈ కోల్డ్ స్టోరేజీలు కట్టడం, వాటిలో నిల్వ చేయటం అనేది ఒక 30 సంవత్సరాల ఫీడ్బ్యాక్ చూసుకుంటే 95 నుంచి లెక్కేసుకుంటే 2005, 2015, 2025 ఒక 30 సంవత్సరాలు ఫీడ్బ్యాక్ చూసుకుంటే ఈ కోల్డ్ స్టోరేజ్ వల్ల రైతుకి వనగూరిన లాభాలేంటి, ఈ ధరలు హెచ్చుతగ్గులు, వీటన్నిటి గురించి ఉత్పత్తి కింద లాభదాయకంగా ఈ స్టోరేజ్ వ్యవస్థ ఉందా, ఇప్పుడు మిర్చి ధరలు ఉన్న వ్యత్యాసాలు, ఇవన్నీ ఆలోచిస్తే ఈ మిర్చి కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ అనేది లాభదాయకం అనే పేరుతో నష్టదాయకమైన వ్యవస్థ. మిర్చిని ఏసీల్లో పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఒకప్పుడు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు సంపాదిస్తున్నారు. ఈ వ్యవస్థని మీరు ఎట్లా తప్పు పడతారని అంటే, నేను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, వ్యవస్థని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, ఆ వ్యవస్థలో జరుగుతున్న లోపాలని సరిచేసి చెప్పటమే నా ఉద్దేశం. వాస్తవానికి 95, 94 ఆ సమయంలో మా ఫాదరు 1980s నుంచి మిర్చి పండిస్తాడు. నాకు ఒక తెలిసిన కాడి నుంచి పండించేవాడు, 83 నుంచి కూడా. నాకు తెలిసి మిర్చి బస్తాలని స్టాక్ పెట్టేది ఏంటంటే, అప్పట్లో మేము గొడ్ల సావిళ్ళలో ఒక పక్కన పంట అయిపోయిన తర్వాత ఒక తడికలాగా కట్టేసి ఒక సైడ్ మిర్చి బస్తాలు వేసేసి తడికని పెట్టేసి దాని మీద న్యూస్ పేపర్లు కానీ లేకపోతే క్లాత్ కానీ ఏదైనా చినిగిపోయిన చీరలు కట్టేసి అవతల పక్క మిరపకాయలు స్టాకు పెట్టేవాళ్ళం, యువతల పక్క గేదెను కట్టేసుకునేవాళ్ళం. ఆ స్థాయిలో స్టాక్ ఉండేది. అయితే తర్వాత ఇదే ఎప్పుడు విషయం, 1990 ఆ సమయంలో విషయం. అప్పుడు చిల్లీకి ప్రపంచ దేశాల నుంచి ఎక్స్పోర్టు ఆర్డర్స్ రావటం ద్వారా దాంట్లో నైపుణ్యం అంటే అలా స్టాక్ పెట్టినప్పుడు ఏమైందంటే, వాతావరణంలో వచ్చిన మార్పులకి ఆటోమేటిక్గా మిర్చి అనేది కలర్ మారింది. కొన్ని సందర్భాల్లో అధిక వర్షాలు, అనుకోని ప్రతికూల పరిస్థితుల్లో వర్షాలు పడ్డప్పుడు కొంచెం బూజు రావటం అలాంటివి కూడా వచ్చినప్పుడు ఏంది, ఎక్స్పోర్ట్ ఇండియన్ గవర్నమెంట్కి మిర్చి ఎక్స్పోర్ట్స్ బాగా రావటం ద్వారా ఆర్థిక ఆదాయం మిర్చి మీద గవర్నమెంట్కి వస్తుంది అనే ఉద్దేశంతో దాంట్లో సరళీకృత విధానాలు, స్టాక్ మెథడ్స్, ఫారెన్ టెక్నాలజీని, ఈ ఏసీ గిడ్డంగుల వ్యవస్థని
బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో రైతుని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ మిర్చి స్టోరేజెస్ కోల్డ్ స్టోరేజెస్ కట్టడానికి రాయితీలు ఇచ్చి ఆ వ్యవస్థని డెవలప్ చేయడానికి ప్రయత్నించింది. అందులో అది మంచి పరిణామం, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. అయితే ఇలా వస్తున్న 30 సంవత్సరాల వ్యవస్థలో అలా ఫస్ట్ డిమాండ్ ఉంది, మన ఇండియన్ మిర్చికి డిమాండ్ ఉంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆ రైతుల్ని ఆ వ్యవస్థ ద్వారా ఎక్స్పోర్ట్, రైతులు పండించే మిర్చిని ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా ఎక్స్పోర్ట్ డ్యూటీసు, తర్వాత ఫారిన్ మనీ తీసుకురావటం కోసం ఈ రాయితీలు ఇవ్వటం జరిగింది. అంటే ఏంది, ప్రోత్సహించడం రైతుని. మన దేశ ఆర్థిక ప్రగతిలో ఇది ఒక భాగం కాబట్టి ఈ వ్యవస్థ రైతుల చేత చేయించి ఇన్కమ్ జనరేట్ చేసి మిగిలిన సమాజానికి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు కావాలి కాబట్టి ఈ ప్రోత్సాహాలు ఇవ్వటం జరిగింది. ఆ స్థాయి నుంచి ఈరోజు పండించిన ప్రతి మిర్చి బ్యాగు ఏసీల్లో పెట్టే స్థాయికి వెళ్ళిపోయాం. మనం మిర్చిని ఈరోజు ఎండిపోయిందని అంటే టిక్కిలు దొక్కామంటే తెల్లారిపోతున్నాయి ఏసీ కోల్డ్ స్టోరేజ్లోకి పంపించే స్థాయికి వచ్చాం 30 సంవత్సరాలు. మరి ఆ రోజు ఎక్స్పోర్ట్ ఉన్న ఎక్స్పోర్ట్ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. దీనికి కారణం ఏంటి? ఆ రోజేమో మనకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయి లేకపోవటం వల్ల ప్రపంచ మార్కెట్ మనకు వైపు చూడటం వల్ల మన ప్రభుత్వాలు రైతుని మిర్చి మీద పండించడానికి ప్రోత్సాహకాలు ఇచ్చి స్టోరేజ్ సిస్టమ్స్ డెవలప్ చేపించి ఫారిన్ మనీని తీసుకురావడానికి చేసిన ప్రభుత్వ కృషి 30 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశ మిర్చి ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. ఆ రోజు మిర్చి ధర 1990లో ఎంత ఉండేదంటే కేవలం 1500-1400 ఉండేది ఒక కింటా ధర. 30 సంవత్సరాల తర్వాత ఇవాళ 15,000, 16,000, 20,000 అని అనుకుంది. ఈ స్థాయి ధర వచ్చిన తర్వాత ఈ 30 సంవత్సరాలు డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రపంచ మార్కెట్ ఇంకా విస్తృతంగా పెరగాలి కదా. ఇవాళ ప్రపంచ మార్కెట్లో మన మిర్చి ఎగుమతులు ఆగిపోయినాయి అని అనడానికి కారణాలు ఏంటి? వీటి మీద మనం మాట్లాడుకున్నట్టయితే ఈ వ్యవస్థ మొత్తం 30 సంవత్సరాల పాటు మిర్చి రైతుని దేశ ఆర్థిక వ్యవస్థలో పావులా వాడుకున్నారు. అలా ఎలా వాడుకున్నారు అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు వివరిస్తాను. ఇప్పుడు సహజంగా మన ప్రచార మాధ్యమాల్లో వ్యవసాయంపై వచ్చే సమస్యలు అంటే ఎక్స్పోర్ట్స్ డ్యామేజీ అయినప్పుడల్లా పత్రికా ప్రకటనలు ఏ విధంగా వస్తాయి అంటే ఈ విధంగా వస్తాయి. రైతుల రక్తంలో విషం, కూరగాయల్లో విషం, రైతులు పండిస్తున్న కూరగాయల్లో విషం, అధిక మోతాదులో రసాయన ఎరువులు రైతులు వాడటం ద్వారా దెబ్బతిన్న భూసారం, భారతదేశ రైతు పండిస్తున్న ఆహార ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంపై రైతులకు శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సులు ఇలా వస్తాయి మన దేశీ మీడియాలో. అది పేపర్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా. అయితే ఇక్కడ మీరు మన రైతు మిత్రులు గుర్తించాల్సింది ఏంటంటే రైతుల రక్తంలో విషం. ఈ రైతుల రక్తంలో విషం అనేది రైతు కావాలని రక్తంలోకి విషాన్ని పంపించుకుంటాడా? పంపించుకోడు. తర్వాత కూరగాయల్లో విషం కావాలని రైతు కూరగాయల్లో విషం కలిపి మార్కెట్లో అమ్ముతున్నాడా? అమ్మడు. అధిక మోతాదుల్లో రసాయన ఎరువులు రైతులు వాడటం ద్వారా దెబ్బతిన్న భూసారం. ఈ రసాయన ఎరువులు రైతు సొంతంగా ఉత్పత్తి చేస్తున్నాడా? సొంతంగా కర్మాగారాలు పెట్టుకొని రైతు తన వ్యవసాయానికి కావాల్సిన ఎరువుల్ని రైతు ఉత్పత్తి చేసుకొని పంటలు పండిస్తున్నాడా? లేదు. భారతదేశ రైతు పండిస్తున్న ఆహార ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు. భారతదేశ రైతు పండిస్తున్న ఆహార ధాన్యాల్లో విషతుల్య పదార్థాల్లో రైతు డైరెక్ట్గా తీసుకెళ్లి కళ్ళకు కొట్టినట్టు కొడుతున్నాడా? అలా కొట్టడానికి కావాల్సిన ఈ విషతుల్య పదార్థాల్లో రైతులు ఇళ్ళ కుటీర పరిశ్రమల్లాగా తయారు చేసుకొని వీటి ద్వారా పండిస్తున్నారా? రసాయన పురుగు మందులు వాడకంపై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన సదస్సు. రసాయన పురుగు మందులు ఎలా వాడాలి, వాటి ఉపయోగాలు ఏంది, వాటి ద్వారా అధిక దిగుబడులు ఎలా పండించాలి, ఎలా తీసుకోవాలి, ఆర్థికంగా ప్రగతి ఎలా సాధించాలి రసాయన ఎరువులు పురుగు మందులు వాడకంలో అనేది గైడ్ చేసేది ఎవరు? శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్తల్ని పురిగొల్పేది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చేది ఎవరికి? రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు ఉత్పత్తిదారులు. ఉపాధి అవకాశాలుగా మేము ఈ దేశానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సబ్సిడీలు తీసుకునేది ఎవరు? ఈ రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు ఉత్పత్తిదారులు. దాని యొక్క ఆ ఉత్పత్తిదారులు
చెప్పిన సలహాలు, ఈ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాల ద్వారా రైతు వ్యవసాయంలో రసాయన మందులు వాడి పండిస్తే అవి టెస్టుల్లో ఫెయిల్ అయితే, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఆ ఎఫెక్ట్ మొత్తం అంటించేది ఎవరికి? రైతుకి. ఈ రకంగా మన మీడియాలో ప్రచారం చేస్తారు. ఇందులో రైతు తప్పేమన్నా ఉందా? ఈ రైతు హైబ్రిడ్ వెరైటీ, నాకు అనుకూలంగా హైబ్రిడ్ వెరైటీ డెవలప్ చేసి ఇవ్వని రైతు అడిగాడా? ఈ రసాయన మందులు నా అభివృద్ధి కోసం, నా లాభం కోసం ఈ రసాయన మందులు తయారు చేసి ఇవ్వమని ఏ రోజైనా రైతు అడిగాడా? ఈ క్రిమిసంహారకాలను కొట్టి నా ఒంట్లోకి విషం పంపించుకోవాలి నేను అని ఏ రైతైనా కానీ, ఏ కంపెనీనైనా నాకు ఈ విష సంబంధించిన రసాయన మందులు తయారు చేసి ఇవ్వమని రైతు అడిగాడా? ఎవడో అడగల. కానీ ఎఫెక్టు ఈ రైతు వీటన్నిటినీ వాడి రైతు పండించిన పదార్థంలో విషతుల్య పదార్థాలుండి దేశీ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ప్రచారం చేసేది ఎవరి మీదనంటే రైతు మీద. దీని అంతటికి మీరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రసాయన మందులు కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా నీ ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకాలుగా నువ్వు గుర్తించాలి. ఈరోజు ఇదంతా చిల్లీ ధరల గురించి చెబుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది? సహజంగా గత 10 సంవత్సరాల్లో చిల్లీ ధరలో కొత్త మెటీరియల్ వచ్చిందంటే పాత మెటీరియల్కి రేటు తగ్గిస్తారు. స్టాక్ ఏసీలో స్టాక్ ఉన్న మెటీరియల్కి రేట్లు తగ్గిస్తారు, కొత్త మెటీరియల్కి రేట్లు పెంచుతారు. బట్ ఈ సంవత్సరం ఏమైందనంటే, కొత్త మెటీరియల్కి అంటే కొత్తగా వచ్చే మిరపకాయలకి తక్కువ రేటు చెబుతున్నారు, ఏసీలో ఉన్న మిరపకాయలకి ఎక్కువ రేటు చెబుతున్నారు. ఎందుకు? రీజన్ ఏంటంటే, ఇదంతా కూడా కార్పొరేట్ మాఫియా. ట్రేడర్సు, సీడర్సు, బ్రేడర్సు, కెమికల్ ఫర్టిలైజర్సు, కెమికల్ పెస్టిసైడ్స్, వీళ్ళంతా ఒక రింగ్గా ఫామ్ అయ్యి ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇందులో ఎవరు తక్కువ కాదు. ఎందుకు అనంటే, వీళ్ళ పెట్టుబడులన్నీ కూడా ఆ ఏసీలోనే ఉన్నాయి. ఎలా అనంటే, మీరు ఒక కంపెనీ ఒక 2 years బ్యాక్ బ్యాటరీ రకం విత్తనము ప్రచారం చేసి ₹1,00,00,000 ఒక రైతుకి మిగిలిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఎకరానికి ₹1,00,00,000 మిగిలినవి, 2 కోట్లు మిగిలినవి. ఆ సంవత్సరం ఆ వెరైటీ చేసిన వాళ్ళందరికీ కోట్లు మిగిలినవి అని అంటే, నెక్స్ట్ ఇయర్ రైతులు ఎగబడి ఆ వెరైటీని కొంటే 10 గ్రాముల ప్యాకెట్ ₹4,000, 10 గ్రాముల విత్తనం ప్యాకెట్ ₹4,000 కొన్న రైతులు ఉన్నారు. ఆ వెరైటీ పండించాలి, నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అలా ప్రతి సంవత్సరము ఏదో ఒక జిమ్మిక్ చేసి, ఒక సంవత్సరం పురుగు మందులోళ్ళు చేస్తారు, ఒక సంవత్సరం రసాయన ఎరువులోళ్ళు చేస్తారు, ఒక సంవత్సరం హైబ్రిడ్ విత్తనాలు చేస్తారు, ఒక సంవత్సరం ట్రేడర్స్, ఈ ట్రేడ్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ప్రచారాలు చేస్తారు. ఇలా చేసి రైతుని లూటీ చేయటమే ప్రధాన వనరులుగా పెట్టుకొని ఈ కార్పొరేట్ మాఫియా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్త మిరపకాయకి వాస్తవానికి రేట్ ఎక్కువ ఉండాలి. ఎందుకనంటే, ఈరోజు కొన్న ట్రేడర్ ఎవడైనా కానీ ఈ కొత్త మిరపకాయ స్టాక్ పెట్టుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు స్టాక్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 2 years ఉన్న మిరపకాయలు ఆల్రెడీ దాని ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతున్నాయి. కొన్ని ఏసీల్లో అయితే 2 సంవత్సరాల క్రితం పెట్టిన మిరపకాయలు తాలుగాలు అయిపోయింది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా చెడిపోయిన మిరపకాయలకి రేట్లు చూపించి కొత్త మిరపకాయలకి రేట్లు ఎందుకు తక్కువ అవుతున్నాయి? వాస్తవానికి ఈ సంవత్సరం వాతావరణము మిరపలో తక్కువ మందులు కొట్టారు. పాస్ట్ 3 years లెక్కేసుకుంటే ఈ సంవత్సరం రైతులు కొట్టిన మిర్చి పంటలకి రైతులు కొట్టిన మందులు పావుల వంతే. లాస్ట్ ఇయర్ ₹1 మందం కొడితే ఇప్పుడు 120 రోజులు 130 రోజులు పైర్లు ఉన్న రైతులు బిఫోర్ లాస్ట్ ఇయర్ 3 సంవత్సరాలు కొట్టిన మందుల్లో పావుల వంతే కొట్టారు. అయినా విషతుల్య పదార్థాలు ఇప్పుడు వస్తున్న క్రాప్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా దీని రేటు తక్కువ. పాత మిరపకాయలు విషతుల్యమైన ఏసీలో ఉన్న మిరపకాయలకి రేట్లు ఎక్కువ ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, ఇది ఈ ట్రేడర్స్కి పాత మిరపకాయలు ఎక్స్పోర్ట్ బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది అని అంటే, ప్రపంచవ్యాప్తంగా మన మిరప పంటలో మనం కొడుతున్న రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల ఆ దేశంలో టెస్టులు చేసినప్పుడు వాటిలో విషతుల్య పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల రిజెక్ట్ చేశారు. ఈ దేశంలో ఉన్న మిర్చి ట్రేడ్ చేసే కంపెనీలన్నీ కూడా కొన్ని వేల కోట్లలో నష్టం వచ్చింది, రిజెక్ట్ అయింది మెటీరియల్. ఆ ఎఫెక్ట్ జనంలోకి తెలియకుండా, ఆ లోపల బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు రైతులకు తెలియకుండా టీవీల్లో సినిమా యాక్టర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు. మా మిర్చి పౌడర్ సూపరు, మా మిర్చి పౌడర్ డోపరు
అసలు ఇది తింటే నీకు అసలు అట్లయిద్ది ఇట్లయిద్ది, ప్రపంచం మొత్తం నా మిర్చి పౌడరే కొంటున్నారని ఈ కంపెనీలు మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో ఫార్మర్కి, రైతుకి తెలియకుండా సమస్య దేని మూలంగా రైతు నష్టపోతున్నాడు అనేది తెలియకుండా ఉండటం కోసం సినీ యాక్టర్లను పెట్టి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. పిచ్చి జనం ఏమన్నా అడ్వర్టైజ్మెంట్లు చూసి సినిమా యాక్టర్లను చూసి కొంటారు. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న నష్టం ఎవరికి అని అంటే రైతులకి. నేను రైతులకి విన్నవించుకునేది ఏంటంటే, ఈ వ్యవస్థ నుంచి నువ్వు ఆర్థికంగా బలపడాలి, ఈ మాయాజాలంలో నువ్వు ఇరుక్కోకుండా ఎప్పటికైనా ప్రపంచ మార్కెట్ని నీ ఉత్పత్తి ద్వారా శాసించాలి. భారతీయ రైతు ప్రపంచ మార్కెట్ని శాసించాలి అని అంటే దానికి ఒకటే ఒక మార్గం, ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు. ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలను వాడటం ద్వారా నువ్వు షాద్నగర్లోనో, లేకపోతే గుంటూరులోనో, లేకపోతే ఖమ్మంలోనో, లేకపోతే కడపలో కూర్చొని ప్రపంచ మార్కెట్ని శాసించే స్థాయి రైతుకు వస్తుంది. కాబట్టి రైతులు, మన ఛానల్ చూసే రైతులు కానీ ఇతర రైతులు కానీ కొంచెం ఈ జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల మీద అవగాహన తెచ్చుకొని 1-2 సంవత్సరాలు కష్టంగా ఉంటుంది ఈ వ్యవస్థను అర్థం చేసుకొని పంట పండించడం. కానీ 1-2 సంవత్సరాలు నువ్వు ఈ వ్యవస్థ మీద ఫోకస్ పెట్టి అర్థం చేసుకొని పంట పండించడం మొదలు పెడితే నీ జీవిత కాలానికి ఇది ఒక విద్య. ఇది ఏ రోజు పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రకృతిలో ఏ విధమైన మార్పులు వచ్చినా నీకు నికర ఆదాయం తీసుకొచ్చే వ్యవస్థ ఇది. దీన్ని అర్థం చేసుకొని జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల ద్వారా పంటలు పండించాలని రైతు మిత్రులకు సూచిస్తున్నాను. తద్వారా భవిష్యత్తులో మన మిర్చి మార్కెట్ ప్రపంచ స్థాయి ఎక్స్పోర్ట్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నువ్వు 1 కేజీ పండించినా 100 కేజీలు పండించినా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్కి అవకాశాలు కల్పించే పరిస్థితులు ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాల ద్వారా ఉంటాయి. కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టి ఈ వ్యవస్థను అర్థం చేసుకొని భవిష్యత్తులోని నెక్స్ట్ 2-3 ఇయర్స్ లోపల దీని మీద అవగాహన తెచ్చుకొని పండించడం ద్వారా 2-3 సంవత్సరాల తర్వాత మన దేశీ మిర్చి మార్కెట్ విలువలు గణనీయంగా పెరుగుతాయి. ఆ లబ్ధి నువ్వు ఏసీలో పెట్టకుండానే డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి, ఆన్ ది స్పాట్ ఆ రోజే ట్రేడ్లోనే నీకు రేట్లు వచ్చే పరిస్థితిని ఈ వ్యవస్థ ద్వారా వస్తాయి. దాని గురించే నేను ప్రచారం చేస్తున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇతర రైతులకి సమాచారాన్ని అందించి ఈ వ్యవస్థలోకి మారవలసిందిగా కోరుకుంటున్నాను. రైతు మిత్రులకి ధన్యవాదాలు.